మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా నిర్మల్ పట్టణ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ గణేష్ నిమజ్జన శోభయాత్ర అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం బుధవారపేటలో ఉన్నాము. ఇక్కడ నంబర్ 1 గణపతి శ్రీ ఆంజనేయ గణేష్ మండలి వద్ద అయితే మనం ఉన్నాము. ఇక్కడ ఈ నిమజ్జన శోభయాత్ర గురించి మనతో మాట్లాడడానికి ఈ గణేష్ మండలి చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి అన్ని వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తేనే. నమస్తే. ముందుగా నిర్మల్ పట్టణ ప్రజలకు గణేష్ నిమజ్జన శోభయాత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క నిమజ్జన ఉత్సవానికి కులమతాలకు అతీతంగా మేము చేయడం జరుగుతున్నది. దీనికి ఉత్సవ సమితి వాళ్ళు, నిర్మల్ పట్టణ ఉత్సవ సమితి వాళ్ళు మరియు అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ గారు కానీ ప్రతి ఒక్కరూ దీనికి సహకరిస్తారని తెలియజేసుకుంటున్నాము. నిర్మల్ వాస్తవ్యులు, నిర్మల హృదయులు అయిన అందరూ ఒకటే అంతా ఒకటే అనే ఆర్యోక్తిని అనుసరించి అనాది కాలం నుండి మన మొట్టమొదటి వినాయకుడు బుధవారపేట్ 1వ నంబర్ గణేష్ మండలిని కూర్చోబెట్టి నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహించి శోభాయాత్రలో పాల్గొంటున్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా మనందరికీ కూడా ఆ విఘ్నరాజు యొక్క ఆశీస్సులను అందుకుంటూ మనం నిర్వహించే ఏ కార్యక్రమానికైనా ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆయన దీవెనలు తీసుకుంటూ ఈ శోభాయాత్రను దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఇందులో మా అత్యంత ప్రియశిష్యుడైనటువంటి నామదేడపు చిన్ను గారు, ఇంకా ఉన్నటువంటి అందరూ కమ్యూనిటీ సభ్యులు, వీధి ప్రముఖులు, గ్రామస్తులు పేరు పేరున అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, పండితులు అందరికీ కూడా పేరు పేరున మీ అందరి ఆత్మీయ పురోహితునిగా, నిర్మల్ పట్టణ పురోహితునిగా గుడి రాజేశ్వర శర్మ సిద్ధాంతి అనే నేను మీ అందరికీ ఆశీస్సులు అందిస్తూ అభినందిస్తూ మనమందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. మనలో ఎన్ని రకాల భావాలు ఉన్నా ఏమున్నా పక్కకు పెట్టండి, దేవుని దగ్గర అందరం సమానమే. అటువంటి పరంపరను కొనసాగించే రీతిలో ఈరోజు చాలా నాకు గర్వంగా ఉంది. కాబట్టి నేను ప్రత్యేకించి ఎందుకు వచ్చినా అంటే లాస్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తా కాబట్టి అదొక సంతోషం. కాబట్టి ఆ సంతోషాన్ని పంచుకుంటున్నా మీతోని. ఎప్పుడూ మీతోనే ఎల్లకాలం బ్రతికినంత కాలం, పరమేశ్వరుడు పరిపూర్ణంగా ఆయుష్ను ఇచ్చినంత కాలం మీ మధ్యలోనే ఉంటా. గట్టిగా చప్పట్లు కొట్టండి, ఏం సంశయం లేదు. కాబట్టి బోలో గజానన మహారాజ్కి గణపతి బప్ప మంగళమూర్తి. మనతో పాటు వార్డ్ నంబర్ 36 కౌన్సిలర్ కత్తి నరేందర్ గారు ఉన్నారు. ఈ 3వ నంబర్ గణేష్ వీళ్ళ ఆధ్వర్యంలోనే ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఒకసారి ఈ నిమజ్జన శోభయాత్ర గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న, చెప్పండి అన్న, ఈ గణేష్ శోభయాత్ర గురించి ఒకసారి పూర్తి వివరాలు చెప్పండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్తారు, ఈ 3వ నంబర్ గణపతికి ఇన్ని 11 రోజుల పాటు ఎలాంటి పూజలు నిర్వహించారు, దాని గురించి ఒకసారి పూర్తి వివరాలు చెప్పండి. ముందుగా అందరికీ నిమజ్జన శోభాయాత్ర శుభాకాంక్షలు. మన తెలంగాణలో ఎక్కడ లేనంత విధంగా అంగరంగ వైభవంగా నిర్మల్లో గణేష్ను ఊరేగింపు జరుగుతుంది. ఇది ప్రత్యేక పేరు కూడా ఉంది నిర్మల్కి. ఎందుకంటే ఎంత ఆహ్లాదకరంగా చాలా చక్కగా నృత్యాలు చేసుకుంటూ ఆనందంగా గణపయ్యను సాగనంపడం జరుగుతుంది ప్రతి ఇయర్. అయితే ఇది 11 రోజులు భక్తి శ్రద్ధలతోటి మంచి పూజలు చేసి 11వ రోజు నిమజ్జనానికి బయలుదేరంగా అందరు నృత్యాలు చేసుకుంటూ చాలా ఆహ్లాదంగా ఆనందంగా వినాయక సాగర్ బంగల్పేట వరకు శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ 11 రోజులు ఎంతైతే భక్త శ్రద్ధలతో ఉంటారో ఆ రోజు శోభాయాత్రలో అంటే ఆనందంతో పాటు మళ్ళీ వినాయకుడు వెళ్తున్ననే బాధలో చాలామంది ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కువ మంది కొలిసే వినాయకుడు మరియు అందరికీ ఇష్టమైన దేవుడు కాబట్టి చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాం. ప్రతి సంవత్సరం ఇలాగే పూజలు నిర్వహిస్తారా? ప్రతి సంవత్సరం గత 40 సంవత్సరాల నుండి మా పూర్వీకులు చేసేవాళ్ళు, వాళ్ళతో పాటు క్రమంగా మా వరకు ఇలాగే కొనసాగిస్తున్నాం. నిర్మల్కు ప్రత్యేక చరిత్రనే ఉంది వినాయక నిమజ్జనంది. ఇప్పుడు మనకు పోలీసు వారు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతా ఉన్నారు, డీజేల విషయం అయితేనేమి, మిగతా విషయాలు అయితేనేమి. ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు పెట్టే రిస్ట్రిక్షన్స్ పెడతారు. మేము వారికి కోఆపరేట్ చేసుకుంటూ, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని కోఆపరేట్ చేసుకుంటూ మా పిల్లలని, యూత్ని కానీ కూడా మేము సమకూర్చుకొని సెట్ చేసుకొని అనుకూలంగానే వెళ్తాము. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నిర్మల్ వినాయక నిమజ్జనం రోజు జరగలేవు. జరగకుండా చూసుకునే బాధ్యత ఒక పౌరుడిగా మా మీద కూడా ఉంటుంది.
అదండి ఎంతో చక్కగా వివరించారు. ఎందుకనంటే ప్రతి పౌరుడు బాధ్యత వాళ్ళు వాళ్ళ లాండర్ ప్రకారం ఏదో కొన్ని నిబంధనలు పెట్టిన వాటికి వాళ్ళకి తప్పకుండా మేము సహకరిస్తాము. అన్ని విధాలుగా పోలీసు వారికి అయితేనేమి మిగతా వాళ్ళకి సహకరించి ఈ వినాయక నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా కత్తి నరేందర్ గారు అయితే తెలుపుతా ఉన్నారు. యువత గణేష్ నిమజ్జన శోభయాత్రలో మొత్తానికి సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం 3వ నంబర్ గణపతి దగ్గర అయితే మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ యువత సుమన్ టీవీతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. తెలంగాణ మొత్తంలో మన ఎక్కడా జరగని మన నిమజ్జనం మన నిర్మల్లోనే జరుగుతుంది. అందులో ప్రత్యేకంగా మన గణనాథుడు నంబర్ 3 ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలతో గణనాథుడిని నిమజ్జనం ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తాం. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, నిర్మల్ ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. నంబర్ గణపతి అంబేద్కర్ యువజన సంఘం తరపున 11 రోజుల పాటు ఇక్కడ పూజలు నిర్వహించారా? 11 రోజుల పాటు ప్రత్యేకంగా రోజుకు ఒక ప్రత్యేకతతో, ఒకరోజు కుంకుమార్చన, ఒకరోజు పిల్లలతోని వాళ్ళకు స్కిల్స్ నేర్పించే ప్రోగ్రామ్స్ కానీ ప్రతి ఒక్కటి వేరే ప్రోగ్రామ్స్తో ఒక గణపతి పండగ కాకుండా అందరికీ చాటి చెప్పుకునేటట్లు ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఘనంగా జరుపుకునే నిర్మల్ జిల్లాలోనే జరుగుతుందని చెప్పుకుంటున్నాం. మరి ఈసారి డీజే సపోర్ట్ కొద్దిగా తక్కువ పెట్టాలని చెప్పేసి పోలీసులు అంటున్నారు కదా, మీరు ఎలాంటి డీజే ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు? ప్రతి సంవత్సరం మేము పోలీస్ శాఖ వారికి సహకరిస్తాం, మా యూత్ కూడా అందరం సహకరిస్తాం. ఈసారి కూడా మేము అందరం సహకరించి అంతే ముందుకెళ్తాం. నార్మల్గా డీజే ఏదో 2 బాక్సులతో సహకరించుకుంటా గణనాథుని మంచిగా తీసుకెళ్తాం. ఇక్కడ ఈ శోభయాత్ర రూట్ మ్యాప్ ఎట్లా ఉంటుంది? ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తారు? మాది యాక్చువల్లీ నిర్మల్లో బుధార్పేట అనేది మిడిల్ పాత బస్తీ, దాంట్లో మాది నంబర్ 3. బుధార్పేట నుంచి టోటల్ బంగల్పేట వరకు 50 గణపతులు ఉంటాయి. దాంట్లో బుధార్పేట నుంచి బావులవాడ టర్నింగ్ మీదకించి బంగల్పేట వరకు నిమజ్జనం జరుగుతుంది. అందులో బావులవాడ టర్నింగ్ మీద మన సమితి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మాకు సన్మానం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ ఇలాగే గణేశుని సాంప్రదాయ నృత్యాలతో చక్కగా చేస్తూ అక్కడ సాగనంపాలని చెప్పేసి నిమజ్జనం చేయాలని చెప్పేసి సుమన్ టీవీ తరపున కోరుతూ ఉన్నాం. దాంతోపాటు మీరందరూ కూడా యువత ముఖ్యంగా జాగ్రత్తలు వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా సుమన్ టీవీ తరపున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడే ఇక్కడికి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు, దాంతోపాటు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల గారు, దాంతోపాటు అడిషనల్ ఎస్పీ వీరందరితో కలిసి ఇక్కడ బుధార్పేట వద్ద నంబర్ 1 గణేశుడు వద్ద ఈ శోభయాత్ర ప్రారంభమైంది. ఇక్కడ నుంచి దాదాపుగా ఊరేగింపుగా నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని కాలనీలను టచ్ చేస్తూ అక్కడ వినాయక్ సాగర్లో ఇక్కడ నిమజ్జనం అయితే చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇది జరుగుతూ ఉంటుంది. దీన్ని చూడడానికి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల చాలామంది వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఈ వినాయక నిమజ్జనాన్ని శోభయాత్రను చూస్తూ వాళ్ళు ఎంతో తన్మయత్వం పొందుతారని మనం చెప్పవచ్చు.